ఫ్లాష్ న్యూస్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో ఆయన బాధపడుతున్నారు. అనారోగ్యం మరింత విషమించడంతో కుటుంబ సభ్యులు హైదరాబాదు గచ్చిబౌలిలో గల ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న రామ్మూర్తి నాయుడు శనివారం మధ్యాహ్నం మరణించారు. రామ్మూర్తి నాయుడు 1994-1999 వరకు చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యేగా ప్రజాసేవ అందజేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో గల్లా అరుణ్ కుమార్ చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా తిరుపతికే పరిమితమయ్యారు. కాగా సోదరుని మృతి సమాచారం తెలియగానే ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని హైదరాబాదు పయనమయ్యారు. అలాగే నారా లోకేష్ కూడా కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. రామ్మూర్తి నాయుడు కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. నందమూరి కుటుంబ సభ్యులు ఒకరొకరిగా గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. రామ్మూర్తి నాయుడు కుమారుడు నారా రోహిత్ సినీ హీరోగా రాణిస్తున్నారు. బాణం సినిమాతో రోహిత్ వెండితెరకు పరిచయం అయ్యారు. రామ్మూర్తి నాయుడు భౌతిక కాయాన్ని ప్రత్యేక విమానంలో స్వగ్రామం నారావారిపల్లెకు తరలించనున్నారు. రామ్మూర్తి నాయుడు స్వగ్రామంలోనే అంత్యక్రియలు నిర్వహించనున్నారని తెలుస్తోంది. రామ్మూర్తి నాయుడు మృతి వార్త తెలియగానే టీడీపీ శ్రేణుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. నమస్తే.